ఆరాధన టీవీ ప్రేక్షకులకు నా వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ డాక్టర్ డి సుధాకరయ్య గారు వాక్యోపదేశం చేశారు. అందరూ శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందగలరు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి దివ్యనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ ఇలా ఆశీర్వదించి దీవించి శుభప్రదమైన మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఎంతకాలం మీరు వేటి కోసం ఎదురు చూసి ఉన్నారో, నిరీక్షించి ఉన్నారో, ఆ నిరీక్షణకు, ఆ ఎదురు చూపులకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఈ దినమందు మీకు అనుగ్రహించి మీకు నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని, సంతోషాన్ని కలుగు చేసి మీ బంధకాలు, మీ బలహీనతలు, మీ కష్టాలు, మీ కడగండ్ల నుండి దేవుడు మీకు విడుదల, విమోచన కలుగు చేసి బలపరుస్తూ తృప్తిపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పల్లవి పాడుకుందామా? నా శ్రమలో నీ వాక్యం నన్నాదుకొనెన్, నా బాధలో నీ ప్రేమే నెమ్మది నాకిచ్చున్. నా శ్రమలో నీ వాక్యం నన్నాదుకొనెన్, నా బాధలో నీ ప్రేమే నెమ్మది నాకిచ్చున్. నా బాధలో నీ ప్రేమే నెమ్మది నాకిచ్చున్. నా కాళ్లకు దీపముగా, నా త్రోవకు వెలుగేగా. నా కాళ్లకు దీపముగా, నా త్రోవకు వెలుగేగా ఉన్నావో నీవేవో నా యేసయ్యా. ఉన్నావో నీవేవో నా యేసయ్యా. నా శ్రమలో నీ వాక్యం నన్నాదుకొనెన్, నా బాధలో నీ ప్రేమే నెమ్మది నాకిచ్చున్. నా శ్రమలో నీ వాక్యం నన్నాదుకొనెన్, నా బాధలో నీ ప్రేమే నెమ్మది నాకిచ్చున్. నా బాధలో నీ ప్రేమే నెమ్మది నాకిచ్చున్, నెమ్మది నాకిచ్చున్. ప్రియులారా, మరి చక్కని పాట విన్నారు కదా. ఇప్పుడు ఆశీర్వాదకరమైన శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మన లేఖనపు వెలుగులో ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డటువంటి మాటను ఈ దినమందు వాక్యం ధ్యానంగా నేను తీసుకోవటం జరుగుతుంది. ప్రియులారా, ఇక్కడ రాయబడ్డటువంటి మాట, కుట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములు ఆడువాడు నశించును అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు. ఎవరట? కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములు ఆడేవాడు నాశనము అవుతాడు లేదా నశించిపోతాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు పొందుపరిచి ఉన్నారు. ఈ మాటపై మనం ధ్యానం చేసుకునేటువంటి వేళ కూట సాక్షి అంటే ఎవరో మనకు అర్థం కావాలి ప్రియులారా. అంటే తప్పుడు సాక్ష్యం చెప్పేవాడు, మాటలు మార్చేవాడు, చెప్పిన దాన్ని మరొక రకంగా చెప్పటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు. సో జరిగింది ఒకటైతే మరొక కోణంలో దాన్ని చెప్పటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు, నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని చెప్పటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు కూట సాక్షి. అందుకనే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉంటుంటారు. పోలీస్ స్టేషన్లో కానీ, పంచాయతీల్లో కానీ, మరి కోర్టుల్లో కానీ తప్పుడు సాక్ష్యాలను, అంతెందుకండి యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద కూడా తప్పుడు సాక్ష్యాలని, తప్పుడు యొక్క మాటలను పెట్టారు. అదే రీతిగా మనం ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం. దానియేలు, అదే రీతిగా షడ్రక, మెషక, అబేద్నెగోలు, యోసేపు, ఇలా అనేకులు భక్తులు ఎదుగుతున్నటువంటి వేళ, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్న వేళ వాళ్ళని చూసి ఓర్చుకోలేక తప్పుడు సాక్ష్యాలు వాళ్ళపై బనాయించి వారి జీవితాలు, అలా తప్పుడు సాక్ష్యాలను ఎవరెవరు క్రియేట్ చేశారో వాళ్ళు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు, వారు నశించిపోయారు, చరిత్రలో కాలగర్మంలో ఖర్చుపోయారు ప్రియులారా. అందుకని కూట సాక్షి ఏమవుతాడంటే తప్పక శిక్షించబడతాడు. మీ అందరికీ తెలుసు ప్రియులారా, మరి ఎస్తేరు నిర్దోషమైనది, మొర్దుకాయి కూడా నిర్దోషమైనటువంటి వారు. వారు ఎవరికి అపకారం చేసిన వారు కాదు. వారు అప్పటికే బానిసత్వంలో బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారికి అనుగ్రహాన్ని ఇచ్చి వారిని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. మరి ఎస్తేరును మహారాణిని చేశాడు. మరి మొర్దుకాయి విషయాన్ని చూస్తే, మొర్దుకాయి ఆ ద్వారం దగ్గర కాచుకొని కూర్చుంటూ రాజుకు యోగక్షేమాలు మేలుకరంగా ఉండేటట్టుగా చూస్తూ ఉన్నాడు. మరి దేవుని కృపను బట్టి ఆయన ఈ లోకంలో లోకాధికారులకైనా లోబడేవాడు కాదు, కానీ దేవునికి మాత్రమే లోబడి దేవుడి దగ్గర నమస్కారం చేసేవాడు. మరి అలాంటి వ్యక్తిని వారి యొక్క ఆయన బట్టి ఆయన నమస్కరించడం లేదని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలను కొన్ని బనాయించి, మరి తప్పుడు సిద్ధాంతాలు తీసుకొని వచ్చేసి తప్పుడు కొన్ని ప్రణాళికలు చేసి రాజు దగ్గర నుంచి ఒక శాసనం తీసుకొచ్చి యూదుల్ని చంపాలనుకున్నాడు. చివరికి ఎవరు శిక్షించబడ్డారు? మొర్దుకాయి శిక్షించబడలేదు కదా ప్రియులారా.
మరి హామాను మాత్రమే, హామాను పిల్లలు, హామానుకు యొక్క వంశంలో ఉన్న వారందరూ కూడా శిక్షించబడిన సందర్భం మనందరికీ తెలుసు. అందుకనే అబద్ధ సాక్ష్యం ఒకవేళ ఈరోజు నీవు చెప్పినా నేను చెప్పినా, కోట సాక్ష్యం నీవు చెప్పినా నేను చెప్పినా ఒకరోజు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అబద్ధాలు ఆడేవాడు దేవుని బిడ్డ కాదు. అబద్ధాలు ఆడేవాడు ఎవరంటే అపవాది. వాడు మొదటి నుంచి వాడి స్వభావాన్ని బట్టి వాడు మాట్లాడతాడని రాయబడింది. మరి కాబట్టి ఈ లోకంలో అబద్ధాలు ఆడటం, అబద్ధ సాక్ష్యాలు బలగటం, అబద్ధాలను క్రియేట్ చేయటం అనేది నిజంగా దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. అందుకనే అలాంటి వారు ఖచ్చితంగా శిక్షించబడతారు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఎందుకు ఈ శిక్ష, ఈరోజు ఎందుకు నాకు ఈ శ్రమ, ఈరోజు ఎందుకు నాకు ఈ కడగండ్లు, ఈరోజు ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు అని చాలామందికి అర్థం కావట్లేదండి. జీవిత పరమార్థం అర్థం కావట్లేదండి. ఏదో జరుగుతుంది, ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇవి అవుతున్నాయి అనుకుంటున్నామే కానీ నీ శిక్షను తప్పించేవాడు దేవుడు ఉండగా కూడా, ఈరోజు నీ శ్రమలు తప్పించేవాడు దేవుడు ఉండగా కూడా, మరి ఈరోజు నీవు నేను మన జీవితాల్లో కొన్నిసార్లు శిక్షించబడుతున్నామంటే నీవు నేను కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయానికి అనుకూలంగా కోట సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు పలికే వ్యక్తులుగా ఉన్నామేమో అనేది కానీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే కూడా బాగుంటుంది అని నేను ప్రభు పేరిట నేను నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను. కోట సాక్షి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యపు వెలుగులో నుండి ఒక మాటను మనకు గుర్తు చేస్తారు. 2 మాటలు మీకు గుర్తు చేస్తాను ఈ రోజున. ఆ మాటలు మనం గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, కోట సాక్షి మోసపు మాటలు చెప్పేవాడిగా ఉంటాడు అని రాయబడింది. ఏం చెప్తాడంటే అతను మోసకరమైనటువంటి మాటలు చెప్తా ఉంటుంటాడంట, మోసపూరితమైన మాటలు చెప్తా ఉంటుంటాడంట. ప్రియులారా, ఇతరులను మోసగించడానికి తను ఎక్కువ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాడట. మరొక సందర్భంలో మనం చూసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, కోట సాక్షి అంట అబద్ధములు ప్రియముగా ఉంటాయంట. కోట సాక్షికి, అబద్ధాలు చెప్పేటువంటి వాడికి అబద్ధాలు ప్రియంగా ఉండకపోతే ఏముంటాయి? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి నోరు తెరిస్తే మోసకరమైన మాటలు, నోరు తెరిస్తే అబద్ధములు ప్రియముగా వరించుకుంటారంట ప్రియులారా. అందుకనే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అలాంటి వారు శిక్ష పొందకపోరు, అలాంటి వారు నశించెదరు అనే మాట రాయబడింది. అందుకనే బైబిల్లో కొన్ని సాక్ష్యాలుగా ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటుంటాం. అందుకనే కీర్తనకారుడు అంటాడు 89వ కీర్తన 36వ వచనంలో, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉంటాడంటే పైనున్న వాడు ఎవరు మనకి సాక్ష్యంగా ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే దేవదేవుడు, ఆయన నమ్మదగిన వాడు అని రాయబడింది. ఇంకా దేవుడు మన మీద కొన్ని సాక్ష్యాలు పెట్టాడు. భూమిని, ఆకాశాన్ని దేవుడు మన మీద సాక్ష్యంగా పెట్టాడట. కాబట్టి మింట నుండి సాక్షి నమ్మకంగా ఉంటాడనే మాట రాయబడింది. అదే రీతిగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, నిజము పలికే సాక్షి మనుషులను రక్షిస్తాడు అని రాయబడింది. అంటే పైనున్నటువంటి సాక్షి ఒకవేళ నిజము పలికే సాక్షి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, 19వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనంలో, వ్యర్థుడగు సాక్షి న్యాయమును అపహరించుననేటువంటి మాట రాయబడింది. ఇక 4వది మనం జ్ఞాపకం చేస్తే కోట సాక్షి శిక్షను అందకపోడు అని రాయబడింది. ఈ 4 సాక్ష్యాలలో మనం ఒకరి గురించే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. వారే కోట సాక్షి, అబద్ధములను ప్రియముగా ఎంచేటువంటి వారు, అబద్ధ సాక్ష్యాలు పలికేటువంటి వారి గురించి మనం గుర్తు చేసుకుందాం ప్రియులారా. వారికి ఏం కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, వారు ఖచ్చితంగా శిక్షించబడబోతున్నారు, వారు ఇబ్బందులు పడబోతున్నారు, వారు శ్రమకు గురిగా పోతున్నారు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఈ విషయాలను మనకు గుర్తు చేస్తున్నాడని ప్రభు పేరిట నేను నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినమందు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా ఉండాలి అంటే, కోట సాక్షి మోసపు మాటలు పలుకుతాడంట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయం 33వ వచనంలో, మీరు మోసపోకండి అనేటువంటి విషయాన్ని ఉపయోగిస్తాడు. మళ్ళీ మోసగించేవాడు ఒకడు ఉన్నాడు, కనుకనే మీరు మోసపోకండి. ప్రభువులు వారు చెప్పే ప్రతి మాట చాలా శ్రద్ధగా ఆలకించాలి. కొన్నిసార్లు ఆయన సూటిగా మాట్లాడుతుంటాడు. మనలో ఉన్న లోపాన్ని మనకు ఆయన చూసి దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనల్ని మోసగించేవాడు, పడగొట్టేవాడు, పతనం చేసేవాడు ఒకడు ఉన్నప్పుడు వాడు ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా దేవుడు మనకు గుర్తు చేస్తుంటాడు. అలాగే గలతీ పత్రికలు కూడా రాస్తూ ఉంటాడు అదే మాటను. అక్కడ కూడా మీరు మోసపోకండి అంటాడు. యాకోబు పత్రిక 1:16లో కూడా రాస్తాడు, అక్కడ కూడా మీరు మోసపోకండి అనేటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ దినాల్లో మనం మోసం చేసేటువంటి వారు ఎంతోమంది లేకపోలేదండి. మోసపు మాటలు చెప్పేవారు ఎంతోమంది లేకపోలేదండి. అబద్ధాలు చెప్పేటువంటి వారు ఎంతోమంది లేకపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అబద్ధ సాక్ష్యాలు పలికేవారు ఎంతోమంది లేకపోలేదండి. ఈరోజు అబద్ధాలు చెప్తున్నారు, ఈరోజు మోసపు మాటలు చెప్తున్నారు, అనేకులు కుటుంబాలను మోసగిస్తూ ఉన్నారు ప్రియులారా. అవునండి, అనేకులు కొంతమంది అయితే మోసపు మాటలు చెప్పి అనేకమైన ఆకర్షణలకు గురి చేస్తూ జీవితాలతో ఆడుకునేటి వారు కూడా లేకపోలేదు ప్రియులారా. అందుకని
ఈరోజు నీ ప్రభు పేరటి నేను మీ నిండు మనసుతో మీకు చేసేటువంటి మనం ఏంటంటే, ఈరోజు మరి అపవాది, ఈరోజు దుష్టుడు, ఈరోజు కూట సాక్షి మోసాలు చేస్తూ ఉన్నాడు అనట. మరి మోసగించేవాడు మన మధ్యలో ఉన్నప్పుడు, వాడి స్వభావమే మోసం చేసేదైనప్పుడు, మన చుట్టూ ఎంతోమంది మోసగాళ్ళు మసలుసు ఉంటుండగా దేవుడు చేసిన హెచ్చరికని ఈరోజు ఎంతమంది పట్టించుకుంటున్నారండి? నువ్వు మోసగించబడవద్దు, నిన్ను నీవు మోసగించుకోవద్దు, ఇతరులు ఎవరు కూడా నిన్ను మోసగించడానికి నువ్వు అవకాశమే కలిగించకూడదు అని దేవుడు చెప్తున్నప్పుడు మనం మోసగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కొంతమంది మనం చూస్తే మనం ఇతరులతో అబద్ధాలు చెప్తున్నాం, ఇతరులు చెప్పిన అబద్ధాలను కూడా మనం నమ్మి విశ్వసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు కూడా ఏమైపోతున్నారంట, అబద్ధాలు చెప్పేవాడు కానీ అబద్ధాలకు బలిపశువుగా మారిపోయేవాడు కానీ వారు ఏమవుతారంటే జీవితంలో వారు నశింపుకు దగ్గర అవుతున్నారని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:44 వాడు అబద్ధము ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడువాడు. మరి వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి యొక్క స్వభావమే అబద్ధం ఆడేది కనుక వాడు ఖచ్చితంగా అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడేవారందరూ కూడా అపవాది పిల్లలు, అబద్ధం ఆడేటువంటి వారు, మోసం చేసే వారందరూ కూడా ఆ మోసకారి అనేటువంటి మరి ఆ తండ్రికి పిల్లలుగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మరి వారు ఎక్కడికి పోతారంట? వారు నిత్య నాశనమునకై సిద్ధం చేయబడ్డటువంటి వారు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావా? లంచాలకి ఒకవేళ పాలు మాలుతున్నావా? ఎవరైనా డబ్బులు ఇస్తానంటే అబద్ధం చెప్పడానికి ఇష్టపడుతున్నావా? ఎవరైనా డబ్బులు ఇస్తానంటే ఇతరులకు మోసగించడానికి ఇష్టపడుతున్నావా? మరి కొంపలు కొల్చడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇతరుల జీవితాలతో ఆడుకుంటూ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు క్రియేట్ చేస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ ప్రభు పేరిట నీ నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 19:5 చూస్తే అబద్ధములు ఆడేవాడు తప్పించుకోడట. ఏం తప్పించుకోడు? శిక్షను తప్పించుకోడు, శ్రమను తప్పించుకోడు, ఇబ్బందిని తప్పించుకోడు. అందుకనే మరి మనం నిజం పలికే దేవుని పిల్లలమైనప్పుడు అబద్ధాలాడే స్వభావాన్ని మనం ఎందుకు కలిగి ఉండవలనో ఒక్కసారి ఆలోచన చేయమని నేను ప్రభు పేరిట నీ నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను. అందుకనే హోషేయ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 7:1 జనులు మోసమును అభ్యాసము చేసెదరు అని అక్కడ వ్రాయబడింది. ఈ లోకంలో పుట్టినటువంటి వారట, ఈ లోకంలో ఉన్న ప్రజలట దేన్ని అభ్యాసం చేస్తున్నారంట? లేఖనాన్ని అభ్యాసం చేయట్లే, మంచిని చేయటానికి అభ్యాసం చేయట్లేదు, కానీ దేన్ని అభ్యాసం చేస్తున్నారంట? మోసమును అభ్యాసం చేస్తూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మోసాన్ని మనం అభ్యాసం చేస్తే ఇక్కడ రాస్తున్నటువంటి మాట కీర్తన గ్రంథం 52:2-5 వరకు మనం చూస్తే మోసము చేయువాడా అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఇక కింద శ్రేష్టమైనటువంటి సంగతులు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు సదాకాలము నిన్ను అనగదొక్కుతాడు అనేటువంటి మాట రాయబడుతుంది. ఒకవేళ నువ్వు మోసగాడివైతే, నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడివైతే ప్రజలందరూ నిన్ను మెచ్చుకుండొచ్చు. అబ్బా, నువ్వు ఎంత మంచి సాక్ష్యం చెప్పావురా, నువ్వంటూ లేకపోతే ఈరోజు వాడికి శిక్ష పడేది కాదురా, నువ్వంటూ లేకపోతే ఈరోజు వాడు అలా పట్టబడేవాడు కాదునని చాలామంది మనల్ని మెచ్చుకుంటూ ఉండవచ్చును. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే దేవుని యొక్క మాట ఏది కూడా తప్పిపోదు ప్రియులారా. ఒకవేళ నువ్వు మోసగాడివైతే, నువ్వు అబద్ధాల కోరువైతే, అబద్ధ సాక్ష్యం పలికే వ్యక్తివైతే, నువ్వు కోట సాక్షివైతే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు సదాకాలము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని తన కాళ్ళ కింద అనగదొక్కుతాడనే సత్యం నీకు తెలుసా? ఈరోజు నీ మాటలు బట్టి ఎంతోమంది, నీ మోసకరమైన కృత్యాలు బట్టి ఎంతోమంది ఏడుస్తున్నారు ప్రియులారా. నువ్వు చెప్పిన అబద్ధ సాక్ష్యాలు బట్టి కొంపలు కొల్లేరైపోతున్నాయి. ఎంతోమంది నిర్దోషులు శిక్షకు గురి అవుతున్నారు, వారి కుటుంబాలు బజారుని పడిపోతున్నాయి. వారు అనేక రీతులుగా శ్రమల పాలై, వేదనల పాలై, మరి బయట వీధులు గుండా వారు తిరుగుతూ వారిని ఆదరించేవారు లేకుండా ఎంతమంది కన్నీళ్లు గారుస్తున్నారో తెలుసా నీకు ఈ విషయం? అందుకనే ఎక్కడ కూడా కలలో కూడా అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేయకూడదు, కలలో కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మరి వారికి ఖచ్చితంగా శిక్ష ఉందట. అందుకనే కూట సాక్షి మోసకరమైన మాటలు పలుకుతాడు, మోసకరమైనటువంటి మాటలను వల్లిస్తూ ఉంటుంటాడు, మోసగించేటువంటి ఆలోచనలను తను నిత్యము కూడా సాధన చేస్తూ ఉంటుంటాడు. అందుకనే మోసకృత్యములు చేయటానికి దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించలేదండి. దేవుడు అబద్ధము ఆడనేరడు అని రాయబడింది ప్రియులారా. మరి దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం మనం, దేవుని పిల్లలుగా ప్రతిష్ఠించబడినటువంటి మనం, దేవుని పిల్లలుగా బ్రతుకుతాము అని చెప్పి బ్యాప్టిజం తీసుకున్నటువంటి మనం, ఆయన రక్తంలో కడగబడ్డటువంటి మనం, ఆయన చేత ముద్రితులమైనటువంటి మనము ఈ దినాన అబద్ధములు ఆడుతూ మోసం చేస్తున్నామంటే ప్రియ దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి పిల్లలమా మనం, అపవాది పిల్లలమా? దేవుడైతే ఖచ్చితంగా రాస్తున్నాడు,
నా పిల్లలు నా మాట వింటారు అని రాస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయనే రాస్తున్నాడు. మరి వెలుగు సంబంధులైతే వెలుగు దగ్గరికే వస్తారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు మొదటి నుండి అబద్ధములు ఆడుతున్నటువంటి వాడు అపవాది, మొదటి నుండి జనాలను మోసగిస్తున్నటువంటి వాడు కూడా అపవాదే. కాబట్టి అపవాది పిల్లలు అపవాది యొక్క మాటలను అనుసరిస్తూ జీవితంలో ముందుకు పోతారు. అలాంటి వాడిని దేవుడు ఉద్దేశించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడు సదాకాలం అంటే ఎల్లప్పుడూ ఎప్పటికీ ఏం చేస్తాడంట? నిన్ను అనగదొరుకుతాడు. అంటే నీ ద్వారా వచ్చే నీ సంతానాన్ని దేవుడు అనగదొక్కే ప్రమాదం ఉంది ప్రియులారా. ఆ భయం అందుకని అంటున్నాడు, ఏం శిక్ష వస్తాయా నా పైకి? అవునండి, ఈరోజు నువ్వు మోసం చేస్తూ అబద్ధం ఆడుతూ అనేకమైన వాటిని జీవితంలో నువ్వు కూర్చుకుంటూ ఉండవచ్చు. చాలామందికి నెమ్మది లేదు జీవితంలో, చాలామందికి ప్రశాంతత లేదు జీవితంలో, చాలామందికి ఆనందం లేదు జీవితంలో, చాలామంది తృప్తికరంగా బ్రతకాలని తపన పడుతున్నారు. కానీ తృప్తి లేని జీవితాలు జీవిస్తున్న వారు కూడా చాలామంది లేకపోలేదు ప్రియులారా. ఏ రోజు శిక్షను నువ్వు తప్పించుకోవాలంటే మోసం చేయటం మానుకో. చాలామంది తను తాను కూడా మోసగించుకునేవారు కూడా ఉంటారు. చాలామంది కట్టుకున్న భర్తను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది కట్టుకున్న భార్యను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది కన్న తల్లులను మోసం చేసేవారు ఉన్నారు, చాలామంది కన్న పిల్లలు కూడా మోసగించే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, చాలామంది అన్నలను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో మనకు తెలుసు, యాకోబు ఎవరిని మోసం చేశాడు? అన్నను మోసం చేశాడు. యాకోబు ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడని. యాకోబు ఎవరిని మోసం చేశాడు? మామను మోసం చేశాడని. అందుకనే దేవుణ్ణి నన్ను దీవించయ్యా, నన్ను క్షమించయ్యని ఒక రాత్రంతా వేడుకున్న సందర్భంలో యెబ్బోకు రేవు దగ్గర నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, నేను యాకోబుని. యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు కదా. సో నేను మోసగాడిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు ఆయన బ్లెస్ చేయటం, అప్పుడు ఆయన దీవించటం దేవుడు ఇష్టపడ్డాడండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మోసకరమైనటువంటి మాటలు, మోసకరమైన అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యములు ఎంత ప్రమాదం అంటే ఖచ్చితంగా వాడు శిక్ష అనుభవించక పోడు. ఈ రోజు రాకపోవచ్చు శిక్ష, రేపు రావచ్చు. అది ఎలాగైనా రావచ్చు. నీ పిల్లల మీదకైనా రావచ్చు, నీ దేహం మీదకైనా రావచ్చు, నీ కుటుంబం మీదకైనా రావచ్చు, నీ కలిగిన దేని మీదకైనా ఒకవేళ శిక్ష వచ్చే ప్రమాదం ఉంది. నీ ఆస్తి ఐశ్వర్యం మీదకి శిక్ష రావచ్చు, ఏ రకంగా రావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను, నీ శిక్షను తప్పించుకోవాలని ఇంతకాలం నువ్వు తపన పడుతూ బయటపడే మార్గం లేకుండా ఉన్నావేమో, అయితే నీలో అబద్ధమాడే స్వభావం ఉందేమో, నీలో మోసకరమైన మాటలు చెప్పి జీవితాలను తారుమారు చేస్తున్నావేమో, నీవో అక్కడిదక్కడ చెప్పి లేనిది కల్పించి సైతమో అనేకుల జీవితాల్లో ఆడుకుంటున్నటువంటి వ్యక్తి ఒకవేళ నీవే ఉన్నావేమో. అందుకే నువ్వు శిక్షించబడుతున్నావేమో, అందుకే నువ్వు శ్రమల గుండా వెళుతున్నావేమో, అందుకే నువ్వు నష్టాల గుండా వెళుతున్నావేమో, అందుకే నాశనకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నావేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు గుండా నువ్వు ఆందోళన చెందుతున్నావేమో. ఏమండి, నేను ఏం చేస్తే బాగుపడతానో చెప్పండి అంటారు చాలామంది. నువ్వు ఏం చేస్తే బాగుపడతావంటే, నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో దేవునికి విరుద్ధమైన ఆలోచన ఏమని ఉంటే దాన్ని ఈరోజు నువ్వు మానుకుంటే చాలు. మోసం చేయటం నువ్వు మానుకుంటే చాలు. మోసకరమైన మాటలను పలకకుండా ఉంటే చాలు. ఈ రోజు నుంచి నీ నాలుకను మోసకరమైనటువంటి మాటలు పలికే నాలుకగా ఉండకుండా నువ్వు దైవ చిత్తానికి అనుకూలంగా ఒకవేళ నీ నాలుకను నువ్వు సరి చేసుకోగలిగితే చాలు, నీ నోటి నువ్వు సరి చేసుకుంటే చాలు. చాలామంది అనుకుంటున్నారు అబద్ధం చిన్నదే కదండి. అవునండి, చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే. మరి దేవుని లక్షణం అబద్ధం ఆడేది కానప్పుడు, దేవుని లక్షణం మోసగించేటువంటి వ్యక్తిత్వం కానప్పుడు, ఈరోజు దేవుని పిల్లలమనే ముసుగులో అబద్ధములాడుతూ మోసగిస్తున్నామంటే ఎవరు నిన్ను శిక్షించకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టుకోకపోవచ్చు. చూస్తున్న దేవుడు పైన ఉన్నాడు కదూ, ఆయన నిన్ను చూసి ఆయన కన్నెర్ర చేస్తే నీ జీవితం, నీ కుటుంబం, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించవా? అందుకే దయచేసి నిండు మనసుతో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మనం చేస్తున్నాను, దేవుడు ఒక్కవేళ కన్నెర్ర చేస్తే రాస్తున్నాడు ఇక్కడ, దేవుడు కన్నెర్ర చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే, నినివే పట్టణ ప్రజల పైన దేవుడు కన్నెర్ర చేసినప్పుడు ఎంత భయంకరంగా ఉందో మనందరికీ తెలుసు. భయానకమైన పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడ్డ వేళ వాళ్ళు అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని మొత్తం దేవుని తట్టు తిరిగి క్షమించమని ప్రభు పాదాల దగ్గర మొరపెట్టిన వేళ దేవుడు వారిని కనికరించాడు ప్రియులారా. అందుకని ఈరోజు మీకు దయచేసి నిండు మనసుతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే అంటలేదు ప్రియులారా, నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును అనే మాట కూడా రాశాడు అక్కడ. నువ్వు మోసగించే వ్యక్తివైతే, నువ్వు అబద్ధ సాక్ష్యాలు కల్పించే వ్యక్తివైతే, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కోసం అనేకుల దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తివైతే, బహుమతులు ఆశించి అబద్ధాలు చెప్తున్న వ్యక్తివైతే, ఒకవేళ నీ జీవితంలో మీరు చూడండి, యోసేపుని శిక్షించడానికి పోతీఫరు భార్య ఒక అబద్ధ సాక్ష్యాన్ని క్రియేట్ చేసింది కాదు, కానీ ఆమె ఆడే ఉంది, కానీ యోసేపు మాత్రమే ఎదిగాడు. అందుకని ఒకరిని ఎప్పుడు కూడా, అందుకని ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఈనాడు చరిత్ర చెప్తున్న సత్యం. కొన్ని రోజుల క్రితమే చరిత్ర మనకి ప్రత్యక్ష సాక్ష్యమైందనమాట. ఇంకొకటి నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నారు, కానీ వారే నామరూపాలు లేకుండా పోయిన సందర్భాలు
చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రియులారా, నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. ఇతరులు నాశనం చేయాలనుకుంటే, ఇతరులు పాడు చేయాలనుకుంటే, ఇతరులు పతనం చేయాలనుకుంటే, ఇతరుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటే, దేవుడు వారి పక్షాన మనపై ఒకవేళ కన్నెర చేస్తే మనం ఏమైపోతాం ఒకసారి ఆలోచన చేయండి. అందుకే నేను నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఏమనంటే, దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములు ఆడేవాడు నశించును. అబద్ధములు ఆడుతూ ఉన్నావు, నీ నాలుక నీ నోరు అబద్ధాలు ఆడటానికి తహతహలాడుతుంది అని అంటే, అబద్ధపు మాటలు కల్పించుకోవడానికి ఒకవేళ నువ్వు ఆరాటపడుతున్నావు అంటే, నాశనకరమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ప్రయాణం చేయవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నిజం పలికేవాడేగా ఉండాలే తప్ప అబద్ధాలు పలికే వ్యక్తులుగా, దేవుని బిడ్డలుగా మనం జీవించకూడదు ప్రియులారా. అందుకని అబద్ధ సాక్ష్యాలు ఎవరు నీకు ₹1,00,00,000 ఇస్తానో నువ్వు అబద్ధ సాక్ష్యం పలకమంటే నా ప్రాణం పోయినా బాధలేదు, కానీ నేను అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఏమాత్రం సాహసం చేయను. ఈ కోట్లు, ఈ ధనం, ఈ ఐశ్వర్యం ఇది నాకు ముఖ్యం కాదు, కానీ అంతకంటే ముఖ్యం నాకు దేవుడని చెప్పి దైవ చిత్తానికి అనుకూలంగా నిజం పలికే వ్యక్తిగానే ఉండాలి అనే సత్యాన్ని మనం గుర్తించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. అందుకనే ఎవరైనా అబద్ధ సాక్ష్యాలు కల్పించుకొని, ఎవరైనా అబద్ధపు మాటలు కల్పించుకొని, ఎవరైనా మోసగించుచో ఇతరుల జీవితాలతో ఆడుకుంటుంటే, దేవుడు ఏం చేసిన, మోసం చేసేవాడా, అబద్ధ సాక్ష్యం పలికేవాడా, ఇదిగో నీ గురించి నేను చెప్తున్నాను వినో. ఏమనంటే, నిన్ను సదాకాలము నేను అనగదొక్కేస్తాను, పైకి లేకుండా చేస్తాను, ప్రయోజనకరంగా లేకుండా చేస్తాను, వృద్ధిలోనికి రాకుండా చేస్తాను, ఉన్నతమైన జీవితాన్ని నీకు దక్కకుండా నేను చేస్తానని దేవుడి యొక్క వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను పట్టుకుంటా, నేనే పట్టుకుంటా, నిన్ను ఇంకెవడో కాదు, తొక్కేది నేనే. ఏంటి, నేను అనగదొక్కేవాడిని నేనే. నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను పెల్లగించేస్తాను, స్థిరమైన జీవితం నీకు లేకుండా చేస్తాను. ఎంత భయంకరమైన మాటలు ప్రియులారా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అన్నాడు కూడా కలలో కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. అంతతో ఆగుతున్నాడంటే అక్కడ అందరితో ఆగట్లేదండి. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలనము చేసేదను అనే మాట ఉపయోగిస్తున్నాడు. సజీవుల దేశం ఏంటండి అది? సజీవుల దేశం అంటే ఏ దేశం అండి అది? నిత్యం జీవించేటువంటి జీవితాలు ఎక్కడుంటాయండి? సజీవులు ఉండే దేశం ఏంటంటే అది పరలోకం. పరలోకములోకి నీవు ప్రవేశించకుండా నీ జీవితానికి నేను అడ్డుకట్ట వేస్తాను, నేను నిర్మూలనం చేసేస్తాను. ఎంత భయంకరమైన మాట ప్రియులారా. ఈ జీవిత కాలం అంతట్లో వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు ధనధాన్యాలు బంగారాలు కీర్తి ప్రతిష్టలు ఎన్ని సంపాదించుకొని పరలోకం పోకపోతే ఇంకేముండదండి ఈ జీవితానికి. అందుకే 2 చేతులు జోడించి ఈ మాటలు వింటున్న మీ అందరికీ దయచేసి మనవి చేస్తున్నాను ప్రియులారా. పరలోకములో నుండి దేవుడు నీ పేరును కొట్టేస్తాడట, పరలోకానికి రాకుండా నిన్ను త్రోసివేస్తాడంట, నిర్మూలనం చేసేస్తాడంట. ఎప్పుడు? మోసగించడం మానకపోతే, మోసపు మాటలు చెప్పడం మానకపోతే, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు నుంచి నువ్వు మానుకోకపోతే 3 రకాలైనటువంటి నష్టాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. నెంబర్ 1, దేవుడు నిన్ను అనగదొక్కేస్తాడండి, అధోపాతాలకు నెట్టేస్తాడు. నెంబర్ 2, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గుడారాన్ని దేవుడు పెల్లగించేస్తాడు. పెల్లగించేయటం అంటే కట్టబడ్డ దాన్ని విచ్ఛిన్నం చేసి నీ జీవితాన్ని పతనం చేసేస్తాడు. 3వ భయంకరమైనది శిక్ష ఏంటంటే నిత్య జీవం, అంటే సదాకాలము మరి సజీవులుండే దేశంలో నీ పేరు లేకుండా ఆయన నిర్మూలనం చేసేస్తాడట. అందుకని శిక్షను తప్పించుకోవాలనుకుంటున్నావా? శ్రమలు తప్పించుకోవాలనుకుంటున్నావా? బాధలు తప్పించుకోవాలనుకుంటున్నావా? అయితే నీ కోసం సిలువలో వేలాడిన యేసయ్య నిండు మనసుతో నిన్ను ఆశీర్వదించాలని నీ శిక్షను కొట్టివేశాడు. ఒకసారి ఆలోచన చేయి. సిలువలో నీ కొరకు రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టిన దేవుడు నీ శిక్షనంతటిని కొట్టివేసి నిన్ను ఆనందకరమైన ఆశీర్వాదకరమైన అనుభవాల ద్వారా ముందుకు నడిపించాలని యేసయ్య మాట ఈ రోజు నుంచి నువ్వు విని ఆయనలో లేని స్వభావం నీలో లేకుండా నువ్వు జాగ్రత్త తీసుకో. ఆయన ఎవరిని మోసం చేయలేదు, ఆయన ఎవరితో అబద్ధం చెప్పలేదు, ఆయన ఎవరికి కూడా ఏ విధమైన అన్యాయం చేయలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగి జీవించగలిగితే నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడా, సర్వాధికారి, పూజనీయుడా, నీ ఉన్నత నామాన్ని బట్టి వందనాలు. కోట సాక్షి అంటే అబద్ధపు సాక్ష్యములు చెప్పేవాడు, ఇదిగో వాడు మోసపు మాటలు పలుకుతాడని
వాడు అబద్ధములు వాడికి ప్రేములుగా ఉంటాయని మీ లేఖనం సెలవిస్తుంది. తద్వారా అటు వాడు శిక్షించబడబోతున్నాడు, నాశనకరమైనటువంటి స్థితి కూడా ప్రయాణం చేస్తున్నాడు మీ లేఖనం సెలవిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను మమ్మల్ని ప్రభువా భయంకరమైన జీవితం నుంచి విడిపించడానికే 2014 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మా అందరి యొక్క శిక్షను నీవు భరించి మాకు విడుదల విమోచనిచ్చి మాకు ఆనందకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవా నీకు వందనాలు. ఇంకా తెలియని రీతిలో ఈ లోకములో తండ్రి లోకమైనటువంటి ధనాన్ని, లోకంలో ఐశ్వర్యాన్ని, వెండి బంగారాల కోసం వెంపర్లాడుతూ తండ్రి మోసగించు అబద్ధాలు ఆడుతూ అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ అనేకుల జీవితాలతో ఆడుకుని లోకానుసారంగా ఎదిగిపోతున్న వారు ఎంతోమంది ఉండవచ్చును తండ్రి. ఈ లోకం మాకొద్దయ్యా, లోకంలో ఉన్న ఆశలు మాకొద్దయ్యా, లోకంలో ఉన్న వ్యామోహాలు మాకొద్దయ్యా. నువ్వు మాకు కావాలేసయ్యా. నువ్వు మాతో ఉంటే ప్రభా నిత్య జీవమే, నిత్యానందమే, నిత్య సంతోషమే అని ఎందరైతే ఈ టీవీల దగ్గర కూర్చొని ఈ మాటలు వింటూ తండ్రి నిండు మనసుతో నీ వైపు చూస్తున్నారు, అట్టి వారి కన్నీళ్లు తొడవండి తండ్రి. వారి బాధను, వారి శిక్షను, వారి బలహీనతను కొట్టివేయండి తండ్రి. వారి పితరులు, తాతల, ముత్తాతల ద్వారా ప్రభా నీ చిత్తానికి విరుద్ధంగా బ్రతికితే ఈ దినంలో, ఈ తరంలో ప్రభా శిక్షించబడుతున్న స్థితిలో పిల్లలుగా ఉండి ఉంటే అయ్యా నిండు మనసుతో ఈ పిల్లలు నీ వైపు చూస్తూ నీ పాదాల దగ్గర కనిపెట్టుకుంటుండగా తగిన దీవెన దయచేయండి. ప్రతి శ్రమ, ప్రతి కీడు, ప్రతి నష్టం, ప్రతి కష్టం, ప్రతి మరణకరమైన రోగం యేసు నామములో కొట్టివేయబడునుగాక. శరీరానికి, ఆత్మకు నెమ్మది కలుగునుగాక. ఇంట్లో ఒంట్లో జీవితంలో ప్రశాంతత కలుగునుగాక. లోకానుసారమైన కీడు కలిగించే అపవాది సంబంధమైన కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోనుగాక. ప్రతికూలతలన్నీ అనుకూలాలుగా మలచబడునుగాక. ఆనందైశ్వర్యాలతో నింపబడుదురుగాక. ఆశీర్వాదకరమైన జీవితాలు ప్రతి వారికి దయచేయండి తండ్రి. ప్రతి రోగి ఈ క్షణమందే స్వస్థపరచబడాలి తండ్రి. కీళ్ళ ఇన్ఫెక్షన్తోనూ, కీళ్ళ వాపులతోనూ, గడ్డలతోనూ తండ్రి నాయన అయా మంచపంపై, మరణ పడకలపై పడి ఉన్నటువంటి ఎంతోమంది నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో నలిగిపోతున్న వారిని స్వస్థపరచండి తండ్రి నాయన. ఇంట్లో ఆర్థిక స్థితులు బాగలేక భయానకమైన పరిస్థితుల మధ్యలో మంచాలపై పడుకొని తండ్రి నాయన అయ్యా లేవలేని స్థితిలో వీక్షిస్తూ నీ వైపు చూస్తున్నటువంటి వారిని మీరు ఆదరించండి, స్వస్థపరచండి తండ్రి. నీ కరుణహస్తముతో ముట్టండి తండ్రి. ప్రమోషన్స్ కోసం, రిజల్ట్స్ కోసం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ఎంతమంది అయితే పిల్లలు ప్రభు ఎదురు చూస్తున్నారో అయ్యాటి వారందరూ ఉన్నతమైన విజయాలు స్వతంత్రించుకొని నిన్ను ఘనపరచాలి దేవా. ప్రతి కుటుంబానికి నెమ్మది కలగాలి. ప్రతి వారి ఆర్థిక సమస్య, అప్పుల బాధ తొలగిపోవాలి. ప్రతి వారి పిల్లలు తండ్రి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి తండ్రి. కుటుంబాల్లో నెమ్మది కలగాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు కలగాలి. వ్యవసాయపు పనుల్లో ప్రభు మంచి వృద్ధి కలగాలి. 2 రాష్ట్రాలుగా ప్రభు తెలుగు ప్రజలు విడిపోయారు. 2 రాష్ట్రాలు అత్యధికమైన దీవెలతో, ఆశీర్వాదములతో నింపబడి అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు దీవెలతో వర్ధల చేయాలి. మా భారతదేశం దీవెనకరంగా మలచబడాలి తండ్రి. పరిచర్యలని అత్యధికమైన దీవెలతో వర్ధిల్లాలి నాయన. అయ్యా ప్రత్యేకించి రోగంతో, బలహీనతలతో, శ్రమలతో, కష్టాల కన్నీళ్లతో నలిగిపోతున్న ప్రతి వారికి విడుదల అనుగ్రహించి మీరే స్వస్థపరిచి బలపరిచి మీ గణనామానికి మహిమ తెచ్చుకోనమని యేసునామాన్ని బట్టి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదములు ఈనాటి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియబిడ్డలందరికీ, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన రావిపాడు సంఘానికి, శ్రమలు, బాధలు, కష్టాలు, కడగండ్ల మధ్యలో నలిగిపోతూ భయంకరమైన శిక్షల గుండా ప్రయాణం చేస్తూ నాశనకరమైనటువంటి అనుభవాల గుండా ముందుకు పోతున్న ప్రతి బిడ్డకు విడుదల విమోచనిచ్చి మోసాల నుండి, అబద్ధములాడే స్వభావం నుంచి ప్రతి వారు బయటకు వచ్చి దైవచిత్తానికి అనుకూలంగా జీవించే ఆశీర్వాదకరమైన జీవితం ప్రతి బిడ్డకు అనుగ్రహించి తృప్తిపరచునుగాక. ఆమెన్.